సృష్టి ప్రారంభంలో ఒక అనంత శక్తి మాత్రమే ఉంది. ఈ జ్యోతిస్తంభం ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది? ఇది పరమేశ్వరుడి రూపం. ఆ జ్యోతి రూపమే మహాదేవుడు శివుడు. లోకానికి శాంతి కోసం నేను తపస్సు చేస్తాను. శివుడే నా భర్త కావాలి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. శివుడికి ఇక్కడ స్థానం లేదు. నా భర్తను అవమానిస్తే నేను ఉండలేను. అహంకారం నాశనమవుతుంది. సతీ పార్వతిగా పుట్టింది. శివుడే నా లక్ష్యం. పార్వతి కఠిన తపస్సు ప్రారంభించింది. శివుడి కోసం ఏ కష్టమైనా భరిస్తాను. శివుడు అరణ్యవాసి. ఎందుకు అతనిని కోరుకుంటున్నావు? ఆయనే పరమేశ్వరుడు. నీ భక్తి నన్ను గెలిచింది. లోకంలోనే గొప్ప పెళ్లి ఇది. ఇది ఎలాంటి పెళ్లి బృందం? నా తపస్సు ఫలించింది. ఇప్పటి నుంచి మీరు ఇద్దరూ ఒక్కటే. ఇలా శివ పార్వతుల వివాహం జరిగింది. నేను స్నానం చేసే వరకు ఎవరినీ లోపలికి రానివ్వకు. పార్వతి తన శరీరంలోని పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది. అమ్మ ఆజ్ఞ, ఎవరూ లోపలికి రాకూడదు. ఇంట్లోకి వెళ్తాను. అమ్మ అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు. నన్ను ఆపుతున్నావా? ఈ బాలుడు చాలా శక్తివంతుడు. కోపంతో శివుడు బాలుడు తలను వేరు చేశాడు. నా కుమారుడిని ఎలా హాని చేశావు? నా బిడ్డను వెంటనే తిరిగి ఇవ్వాలి. అమ్మా శాంతించండి, లోకం ప్రమాదంలో ఉంది. ఉత్తర దిశలో కనిపించే మొదటి ప్రాణి తల తీసుకురండి. గణాలు ఒక గజం తలను తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి నువ్వు గణనాయకుడు. నా బిడ్డ తిరిగి వచ్చాడు. జ్ఞానానికి ప్రతీకవు, విఘ్నాలను తొలగించేవాడివి. ప్రతి పూజలో ముందుగా నిన్నే ఆరాధిస్తారు. వినాయకుడు విఘ్నేశ్వరుడు, వినాయకుడు విఘ్నేశ్వరుడు. వినాయక, మా కార్యం సాఫల్యం చేయు. శివ పార్వతీ వినాయకుల కుటుంబం భక్తులకు శాంతి, జ్ఞానం, శక్తి ఇస్తుంది. తారకాసురుడు లోకాన్ని నాశనం చేస్తున్నావు. శివుని కుమారుడే అతన్ని జయించగలడు. లోకరక్షణ కోసం దేవతలు శివుని ప్రార్థించారు. శివుని తేజస్సు అగ్ని రూపంగా వెలువడింది. ఈ శక్తి చాలా ప్రభావవంతమైనది. ఆ తేజస్సు గంగలో చేరింది. ఆ శక్తి 6 శిశువులుగా అవతరించింది. ఈ బిడ్డలు దివ్య శక్తులు. నా కుమారుడివి నువ్వే. 6 రూపాలు ఒక్కటై షణ్ముఖుడిగా మారాడు. నువ్వే దేవసేనాధిపతి. కుమారస్వామికి జై. ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ఇప్పుడు మా రక్షణ ఎవరు చేస్తారు?
లోక రక్షణ నా బాధ్యత. ధర్మం కోసం యుద్ధం ప్రారంభం. ఒక చిన్న బాలుడా, నన్ను జయిస్తావా? అధర్మం అంతమవుతుంది. కుమారస్వామికి జై, కుమారస్వామికి జై. నా శక్తిని చూడు. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. నెమలి ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఇది ధర్మశక్తి. తారకాసురుడు ఓడిపోయాడు. దేవసేనాధిపతికి జై, దేవనాయకుడికి జై. ధర్మం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.